श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం చిరునవ్వు చూపు అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో మాస్టర్ గారు మనకి చాలా ముఖ్యమైన విషయాల్లో చక్కటి స్పష్టత వచ్చేలాగా, క్లారిటీ వచ్చేలాగా మనకి వివరించారనమాట. చాలా అంశాలు మనకి ఇందులో తెలియవు. ఆ తెలియని అంశాలన్నిటినీ మాస్టర్ గారు మనకి క్లారిటీ వచ్చేలాగా దీంట్లో మనకి వివరించడం జరిగింది. మాస్టర్ గారు దీంట్లో అంటే ఆచారాలు పట్ల మనకుండే భావన ఎట్లా ఉంటుంది, ఏది సరైనది ఏది కాదు, వెనకాల ఎట్లాంటి భావనతో చేస్తే అది సరైనది, అసలు ఎందుకు బాబా కొన్నిటిని వద్దన్నారు, కొన్నిటిని ఎందుకు ఆమోదించారు, కొన్నిటిని ఎందుకు వద్దన్నారు, ఎలా చేస్తే సరైనది, ఎట్లాంటి భావనతో చేయాలి, ఇలాంటివన్నిటిని మనం ప్రస్తావించుకున్నాం స్టార్టింగ్లో. అంటే స్నానం విషయంలోనూ ఆచారం విషయంలోనూ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాం మనం, అంతఃశౌచం ఇవన్నీ చెప్పుకున్నాం, బాహ్య శౌచం వీటి గురించి చెప్పుకున్నాం మనం. చాలా ముఖ్యమైన అంశాలు చెప్పుకొని తర్వాత ఆహారం విషయంలో మాంసాహారం శాకాహారం వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చాలా అసలు మాస్టర్ గారు మనకి ఊహించనివి, మనకి అసలు ఊహలకు కూడా రావు ఇవన్నీ. అవన్నీ మనకి మాస్టర్ గారు చాలా స్పష్టత వచ్చేలాగా చెప్పారు. మనం అనుకునేది ఒకటి ఆహారం విషయంలో, కానీ అసలు ఉన్నది ఒకటి. దాన్ని మాస్టర్ గారు చాలా స్పష్టంగా ఇందులో ఇచ్చారు. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం, సాత్విక ఆహారం అంటే ఏంటి అనేది కూడాను మనకున్న అభిప్రాయం ఒకటి, అసలు సాత్విక ఆహారం అంటే ఏంటి అనేదాన్ని చాలా స్పష్టంగా రాశారు మాస్టర్ గారు. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఏదో విన్నవో ఎవరో చెప్పినవో మనకున్న అభిప్రాయాలు ఎక్కడో ఏదో చదివినవో వాటిల్ని అనుకుంటాం. అన్నీ ప్రతి విషయంలోనూ మనకి స్పష్టత ఉంటుంది, అసలు క్లారిటీ ఉండదు మనకి. ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, తేల్చుకుందాం అనేటువంటి పట్టుదల ఉండదు, ఏది సరైనది అనేటువంటి ఆ టైప్ మనస్తత్వం మనలో ఉండదు. అలా చాలా బహు తక్కువ మంది ఉంటారు. ఏదైనా సరే తేల్చుకుందాం, అసలు ఏది సరైనది అని నిజాయితీగా తేల్చుకునేటువంటి ఇది ఉండదు. ఏ విషయంలోనైనా అట్లా ఉండాలి, క్లారిటీ ఉండాలి. అలా మనకు ఉండదు, వదిలేస్తాం. దాంతో మనకున్న అభిప్రాయాన్ని పట్టుకుంటాం, లేకపోతే ఎక్కడో విన్నదో ఏదో చదివిందో ఏదో. అది ఎంతవరకు కరెక్టు, అది ఎంతవరకు ప్రమాణం, ఎవరో ఏదో చెప్పారు, అది ఎంతవరకు ప్రమాణం, ఏంటి ఆధారం దానికి, అసలు ఇవేమీ ఆలోచించం మనం. అన్నిట్లోనూ ఇట్లాంటి పొరపాట్లే చేస్తూ ఉంటాం మనం. దాంతో మన అభిప్రాయాలని అదే అన్నట్టుగా బలపరుచుకొని మన పిల్లల మీద అవే రుద్దుతూ ఉంటాం. వాడికి క్లారిటీ ఉండదు, వాడు అట్లాగే తయారవుతాడు, వాళ్ళ పిల్లలు అట్లాగే తయారవుతాయి, జనరేషన్స్ అన్నీ ఇట్లాగే తయారవుతాయి. అదే జరుగుతున్నది. సమాజం ఎందుకు ఇట్లా అస్తవ్యస్తంగా ఉందంటే ఇది కారణం. ఆ తల్లిదండ్రులందరూ చక్కగా పిల్లల్ని గురుకులాలకి పంపించి అట్లా ఉన్నంతకాలం బాగుంది, గురువుల దగ్గర ట్రైనింగ్ అవుతున్నంతకాలం బాగుంది, సమాజం చక్కగా ఉంది గురుకులాలకు వెళ్తున్నప్పుడు. ఎప్పుడైతే అది పోయిందో అప్పటి నుంచి వినాశనం స్టార్ట్ అయిందన్నమాట. ఇలాగ ఎవరికి ఏ విషయంలోనూ క్లారిటీ ఉండట్లేదు. దేంటి అసలు ఎందుకు చదువుకోవాలో కూడా క్లారిటీ ఉండట్లేదు, ఎందుకు చదువుకుంటున్నామో తెలియదు, వివాహం ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, పిల్లల్ని ఎందుకు కంటున్నారో తెలియదు, ఎందుకు ఉద్యోగం చేస్తున్నామో తెలియదు,
ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియదు కదా. మనకు తెలుసు అసలు ఎందుకు జీవిస్తున్నాం మనం. ఇట్లాంటివన్నీ, ఇలాంటి ప్రశ్నలు కూడా ఎప్పుడు వేసుకోం మనం. వేసుకోం అసలు. ఇట్లాంటి ప్రశ్నలు కూడా మనకు రావు, వేసుకోం కూడా. వేసుకుంటే భయం వేస్తుంది చివరికి. ఒక అదేంటంటారు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. మనకి ప్రతిదాని వెనకాల ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే చావలేక బతకడం అన్నమాట. ఎప్పుడైనా చేస్తే ఏదైనా చేసుకుని బతకలేక చావడం, ఆ రెండే జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఇంతే, ఇట్లాగా ఉంటుంది. చేత కాదు, ఏది చేత కాదు మనకి. అది పరిస్థితి మంది. చాలా విచిత్రమైన ఇదిలో ఉంటాం మన సిచ్యువేషన్. దేని పట్ల ఒక స్పష్టత ఉండదు, అభద్రతా భావం, ఏమో ఏమైపోతుందో రేపనే భయం, అట్లా బతుకుతూ ఉంటాం మనం. ధైర్యం ఉండదు, ఏ విషయంలోనూ ధైర్యం ఉండదు, దేన్ని ఎదుర్కొనే శక్తి ఉండదు. అమ్మో ఏమైపోతుందో రేపు, ఇదే భయం మనకి నిత్యం కదా. ఏమవుతుందిలే అన్నట్టు ఎక్కడ ఉండదు చూడండి. అమ్మో ఉద్యోగం లేకపోతే ఎట్లా, అమ్మో ఇది లేకపోతే ఎలా, అది లేకపోతే ఎలా, నా జీవితం ఎలా, అమ్మో పిల్లలకి ఏమైపోతుంది, వాళ్ళు ఎలా, అంతే కదండి. అందుకే కదా మన జీవితం ఇట్లా ఎప్పుడు భయంతో ఉంటాం మనం నిత్యం. అసలు హాయిగా ఉండం చూడండి, ఏ రోజు హాయిగా ఉండం. ఏదో భయం మన వెంటాడుతూనే ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు. మన పిల్లలు అట్లాగే పెరుగుతున్నారు, అదే పిరికితనంతో పెరుగుతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళకి అదే అభద్రతా భావం. వాడు చదువుకోడు, చదువుకోకపోతే మనకు భయం, వాడు ఎట్టా బతుకుతాడో ఇదే భయం మనకి కదా. వాడు హాయిగా పడుకోడు నిశ్చింతగా, మనం పడుకోనివ్వవాడిని ముందు. అభద్రతా భావం మనం అదే వాడికి కలగజేస్తూ ఉంటాం. చూడండి అసలు ఇదంతా మనం ముందు చదువుకున్నాం. ప్రబోధామృతంలో కాస్త ఎదరికెళ్తే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ పరాధీనత ఇవన్నీ చదువుకుంటూ వచ్చాం మనం. ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ రివిజన్ చేసుకుంటే ఇవన్నీ చదువుకుంటూ వచ్చాం. చూసారా అసలు మానవ జీవితం అంటే అసలు ఎలా ఉండాల్సిన వాళ్ళు ఎట్లా అయిపోయామో అన్నది. ఎప్పుడైతే ఈ గురుకులాలు ఇవన్నీ పోయాయో, ఎప్పుడైతే గురువు అన్నది మన జీవితాల్లోంచి పక్కకి వెళ్ళిపోయిందో, అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇట్లా. చాలా దారుణంగా అయిపోయింది అసలు. అంటే మనిషి ఎందుకు అన్నది కూడా తెలియకుండా అట్లా అయిపోయింది అనమాట. అసలు ఏ పర్పస్తో మనం అసలు వచ్చామన్నది కూడా పోయింది. అది ఇట్లా చాలా చెప్పుకుంటూ మనం వచ్చాం. తర్వాత క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే, బాబాకి కోపం ఏంటి అన్నారట. ఇవన్నీ చెప్పుకున్నాం. సాధువు కోపం ఉండకూడదు కదా. అసలు ఏంటి కోపావేశాలకి గురవడం ఏంటి బాబా? ఒక్కొక్కసారి భక్తుల్ని కొట్టడము తిట్టడం చేసేవారు. సాధువుకి అంత కోపం ఉండవచ్చునా అన్నది పలువురు సందేహపడేవారు. ఆ సందేహంలో ఏంటంటే కేవలం కోపం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నందువల్లనే అది అని చెప్పారు. అప్పుడు కోపం అంటే ఏంటి? మామూలుగా మనకి ఏదైనా ప్రీతికరమైంది సమకూడకుండా ఒకరు చేసినప్పుడు, లేదా మనం చేసినప్పుడు అవతలి వారు విననప్పుడు కానీ కోపం వస్తుంది. ఒకరు మనల్ని చులకనగా మాట్లాడడం వలన కోపం వస్తుంది. మామూలుగా కోపం అలా ఎవరైనా వ్యవహరించడం వల్ల కూడా కలిగే భావం కోపం. అలాంటి కారణాల వల్ల మనకు కోపం అనేది వస్తుంది మనుషులకి. తాత్కాలికంగా వారికి బాధ కలిగేలాగా చేసే ప్రతీకార చర్య దాని ప్రకట రూపమే. అప్పుడు ఆ కోపం కలిగినప్పుడు మనం ఏం చేస్తామో, తాత్కాలికంగా అయినా సరే వాళ్ళకి మన కోపం కలిగింది కాబట్టి ఎదుటి వాడికి బాధ కలిగించేలాగా ఒక ప్రతీకార చర్య చేస్తాం. అంటే వాడికి తెలియాలి మనకు కోపం వచ్చిందని. దానికి ప్రకటన రూపం అన్నమాట అది. ఈ నిర్వచనం ప్రకారం చూస్తే కనుక సాయికి అలాంటి కారణాల వల్ల కోపం ఎన్నటికీ రాలేదు. ఆ పైన చెప్పుకున్నాం కదా కోపానికి కారణాలు అనేసి. అలాంటి కారణాల వల్ల బాబాకి ఎప్పుడు కోపం రాలేట. అంటే అదేమి మానవులకు వచ్చే కోపం లాంటిది కాదు.
మనలాంటి సామాన్యులకి వస్తే చూసారా కారణాలు, బలహీనతలు, అట్లాంటివి కాదు బాబాది. మొదటి విషయం, వారికి ప్రియాప్రియాలు అన్నది లేవు. మొదటి బాబాకి అట్లాంటి లేవు. ప్రియము అప్రియము అనేవి బాబాకి లేవు. వారి అవతరణకు మూల కారణం కరుణ. ఆయన అవతరణే కరుణ. ఆయనకు అందరికీ ఆ కరుణ పంచడమే ఆయనకు తెలుసు. ఆయన కరుణామూర్తి. ఆయన మనకు శ్రేయస్సు చేకూర్చడమే వారి లక్ష్యం. ఆయన లక్ష్యం ఏమిటి? మన శ్రేయస్సు. మనకు శ్రేయస్సు చేయడమే ఆయన లక్ష్యం. ఆయన లక్ష్యం ఏంటి? మనకు మంచి చేయడమే. అన్నిటికీ మంచి చేయడమే. మొత్తం మానవాళ్ళకి ఏంటి, జంతువులకి, ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఎవరికైనా మంచి చేయడమే ఆయన లక్ష్యం. అంతే. ఇంకా అంతకు మించి ఆయన ఏం కాదు. అందరికీ మంచి చేయడానికే ఆయన మానవ దేహంతో అవతరించారు. ఆయన అవతార కార్యం అంతే, మన శ్రేయస్సు. అంతే. భగవంతుడు ఎందుకు వస్తారండి? శ్రేయస్సు చేయడానికి అవతరించారు ఆయన. మరి ఆయనకేంటి ఇవన్నీ? కోపాలు ఉంటాయా భగవంతుడికి? ఎంత ఫన్నీగా ఉంటుందండి. నాకు కొన్ని నవ్వొస్తూ ఉంటాయి. వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని కొట్టుకోవడం, శైవ వైష్ణవ వేదాలు, ఈయన ఆంజనేయ స్వామి గొప్ప అని ఒకడు అంటాడు, ఇంకోళ్ళు వెళ్ళేదంటే వినాయకుడు గొప్ప అంటాడు, ఇంకోటి వచ్చి రాముడు అంటాడు, ఇంకో కృష్ణుడు అంటాడు. వాళ్ళందరూ నవ్వుకుంటారు కదా. ఇంకోటి వచ్చి మధ్యలో వచ్చేసి అయ్యో శ్రీరూపం మర్చిపోయారు మా అమ్మవారు అండి అంటాడు. ఏంటండి గొడవలు? అర్థం లేదు చూడండి. చిన్నపిల్లల బొమ్మలాటలాగాను. అసలు ఆ మనుషుల్లో మెచ్యూరిటీ ఉండట్లేదు. అసలు ఎంత దారుణంగా ఉంటుందండి. అసలు ఎందుకు? అసలు ఇలాంటి కారణాలు ఉండవట. ఆయనకి ప్రియాప్రియాలు లేవు. ఆయన అవతరణ మూల కారణం కరుణ. మనకు శ్రేయస్సు చేకూర్చడమే వారి లక్ష్యం. దానికి భిన్నమైన భావాలు, వాసనలు, కర్మఫలాలు భక్తులలో ఉన్నప్పుడు, ఏదైనా భిన్నమైన భావాలు అనమాట, మన శ్రేయస్సుని తారుమారు చేసే భావాలు, వాసనలు, కర్మఫలాలు భక్తుల్లో ఉన్నప్పుడు, లేక వారిలో మెదిలినప్పుడు సాయి అట్టి దుర్గుణాల పట్ల, భావాల పట్ల, పూర్వవాసనల పట్ల, కర్మదోషాల పట్ల ఆగ్రహించేవారు. వాటి పట్ల ఆగ్రహం ఆయనకి. మన శ్రేయస్సును తారుమారు చేస్తాయి అవి. అట్లాంటి దుర్గుణాలు, భావాలు, పూర్వవాసనలు, మన కర్మలు, దోషాలు, వాటి మీద ఆయన ఆగ్రహించేవారు. అవి ఎందుకో మన శ్రేయస్సును తారుమారు చేస్తాయి కాబట్టి వాటి పట్ల ఆగ్రహించేవారు. కానీ మన మీద కాదు. ఆయన ఆగ్రహం అది కాదు అసలు. అది ప్రేమయే కానీ వేరు కాదు. అది ప్రేమే కదా. మన శ్రేయస్సును చేకూర్చడానికి ఆయన కోప్పడేవారు. మన శ్రేయస్సు కోసం ఆయన ఆ దుర్గుణాలు వాటిని తీసేయడానికే తప్ప మామూలుగా అది కోపం కాదు. ఆ ప్రియాప్రియాలు అనేవి ఆయనకి లేవు. మనలా కోపం తెచ్చుకోవడాలాగా ఉండవు ఆయనకి. సంస్కారవంతురాలైన మాతృమూర్తి బిడ్డలో స్వహితాన్ని తారుమారు చేసుకునే మొండి వైఖరి కనిపించినప్పుడు అది తొలగి బిడ్డ బాగుపడేందులకు బిడ్డలోని ఆ వైఖరిని దండిస్తుంది. అంతే కదండి. బిడ్డకు శ్రేయస్సు చేకూర్చడం కోసం తల్లి దండిస్తుంది ఆ వైఖరిని, మొండి వైఖరిని మాత్రమే. అలానే బిడ్డ మీద కోపం ఉన్నట్ట కాదు కదా. బిడ్డ శ్రేయస్సు కోసం ఆ మొండి వైఖరిని దండిస్తుంది తల్లి. అది తొలగగానే బిడ్డను మళ్ళా ప్రేమతో లాలిస్తుంది. ఆ మొండి వైఖరి పోగానే బిడ్డని దగ్గర తీసుకుంటాను తల్లి. అట్టి తల్లి ఆగ్రహం నిజానికి ప్రేమయే కానీ కోపం కాదు. అది కోపం కాదు కదా, ప్రేమ తల్లికి. బిడ్డడి శ్రేయస్సు కోసం కాక తన అప్రీతి వలన కోపగించుకునేది తల్లే కాదు. అలాంటి తల్లే కాదు కదండి. శ్రేయస్సు కోసం కోపగించుకుంది తల్లి, అప్రీతి కాదు కదా. తల్లికేమీ బిడ్డ పట్ల అప్రీతి ఏమి ఉండదు. శ్రేయస్సు కోసం మొండి వైఖరిని తీసేయడం కోసం ఆగ్రహించుకుంది తల్లి. అలాంటిదే బాబాది కోపం. మన శ్రేయస్సును చెడగొడుతుంది అది. దాని పట్ల ఆయన కోపగించుకున్నారు. మన మంచి కోసమే ఆ కోపం, ఆగ్రహం అనేది. అంతేకాదు శ్రీ సాయి సామాన్య మానవ మాతృలు కారు. మామూలు తల్లే అట్లా ఉంటే ఆయన ఏమైనా మామూలు అయినా అండి చెప్పండి. ఆయనే సామాన్య మానవ మాతృలు కారు బాబా. కనుక ఇట్టి సత్యమైన ఆగ్రహం సంపూర్ణంగా వారి ఆధీనంలో ఉండేది. ఆ ఆగ్రహం అనేది ఆయన ఆధీనంలో ఉంటుంది ఎప్పుడు. దానిని మందువలే తన లక్ష్యం నెరవేరడానికి ఎంత మోతాదులోనో అంత మోతాదులోనే వాడేవారు. ఎంత అవసరమో దానికి
ఆ కొంచెం ఎంత పోవాలో అంతవరకే వాడేవారు ఆయన, అంతకు మించి కాదు. ఎంత అవసరమో అంతవరకే వాడేవారు, మందులాగా. ఆ కోపం అనేది ఆ రోగానికి ఆ మందు, అంతే, అంతవరకే వాడేవారు, ఎంతవరకు అవసరమో అంతవరకే. అది నెరవేరగానే మరుక్షణమే అట్టిది జరగనట్లే ప్రేమమూర్తిగా ప్రకటమయ్యేవారు. అది అయిపోగానే ఏమీ లేనట్టే ప్రకటమయ్యేవారు, మన మామూలే, అంతే, ఏమీ జరగనట్టే. దాని లేసమైన మరుక్షణం ఆయనలో తొంగి చూసేది కాదు, మళ్ళీ ఏం ఉండేది కాదు అసలు. దాని గురించే టాపిక్ లేదు, ఇంకా మామూలుగా ఉండేవారు, అంతే. అంతే, ఆ క్షణమే అది, ఇంకేమీ లేదు. అది పోగానే ఇంకేమీ లేదు. ఏదో మెదిలింది పూర్వవాసన, వాడి కర్మ, ఏదో సంథింగ్ ఆ క్షణం ఆ భక్తుల్లో అది వచ్చింది, దాన్ని తీసేశారు, అయిపోయింది, అంతే. అక్కడితోటి మళ్ళీ మామూలే. అలా హాజీ సిద్దిక్ ఫాల్కే విషయాన్ని గమనించిన, పాము కాటుకు గురైన శ్యామ విషయాన్ని స్మరించిన ఇదే తెలియగలదు. హాజీ సిద్దిక్ ఫాల్గా అతనికి మక్కా యాత్ర చేశానని అతనికి బాగా గర్వం వస్తుంది, అహంకారం. అది తీసి పడేస్తారు, బాగా ఆగ్రహిస్తారు. దేని మీద? అతనికి వచ్చిన అహంకారాన్ని తీసేస్తారు, అంతే. ఆ క్షణం మళ్ళీ మామూలే. అతనితో పండ్లు కానుగ్గా పంపించారట అతనికి. అది తొలగిపోగానే మరుక్షణం చూడండి, అంత తిట్టిన ఆయన, అంతా ఆగ్రహించిన ఆయన పండ్లు కానుగ్గా పంపించారట. శ్యామని చూడండి, ఓరి దొంగ పూజారి అన్నారు. శ్యామని పాము కోటేసింది శ్యామకి. మెట్లు ఎక్కుకుంటూ పాపం బాబా రక్షిస్తారని వస్తుంటే, ఓరి దొంగ పూజారి, పైకి ఎక్కావంటే ఊరుకొని అన్నారు, దిగు కిందకే అన్నారు. వస్తుంటే దేన్ని తిట్టారు? పైకి ఎక్కుతున్న విషయాన్ని తిట్టారు బాబా కదా. ఎంత భయం వేయాలి అసలు శ్యామకి కదా. ఇట్లా అన్నీ అలాగా. ఆ చర్యలు మనకు అర్థం కాదు, మనకేం అర్థం కాదు. కోపగించుకుంటుంది దేన్నో కూడా మనకు అర్థం కాదు. అది కోపం కాదు, వాళ్ళల్లో జరుగుతున్నది ఏదో ఉంది చూసారా, దాన్ని తీసేయడానికి ఆ కర్మో లేతే ఏదో ఉంటుంది కదా. ఇక్కడ ఫాల్కే విషయానికి చూసుకుంటే ఏదో అతనిలో వచ్చిన అహంకారం, ఆ మార్పు ఏదో ఒకటి వస్తుంది చూసారా, దాన్ని. అలాగే ఇతనికేమో పాపం ఆ కర్మ ఏదో ఉంది చూసారా, పాము కాటు అనేది విషం ఎక్కుతుంది. ఇవన్నీ ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం నిన్న మొన్న సత్సంగంలో. ఈరోజు ఏంటో చూద్దామండి. మరొక అంశము, సాయి సిద్ధయోగి. ఆయన ప్రతి చర్య మాట ఒక అతీతమైన ప్రభావం కలిగి ఉండేది. బాబా ఏమీ మానవ మాత్రుడు కాదు కదా, ఆయన సిద్ధయోగి. ఆయన ప్రతి చర్య, ఆయన ఏ చర్య చూసినా ప్రతిదీ, ఆయన ఏం మాట్లాడినా సరే ప్రతి మాట ఒక అతీతమైన ప్రభావం కలిగి ఉండేది. ఆయన చర్యలేంటి, మాటలేంటి, ఒక అతీతమైన ప్రభావం కలిగి ఉండేవిట. ఆయన కాసులను ఆయా భక్తుల పేర్లు చెబుతూ వేళ్లతో రుద్దుతుంటే క్రమంగా అవి అరిగినట్లే వారిలోని వాసనలు క్షయమయ్యేవి. ఈ భక్తులు సమర్పించుకున్న కాసులు ఉండేవి బాబాకి. ఇది తీసుకుని ఇది నానాది, ఇది కాకాది, అలా ఒక్కొక్కరు ఇచ్చిన కాసులు ఉంటాయి కదా, అవి తీసుకుని ఇలా వేళ్లతో రుద్దేవారట బాబా. రుద్దుతుంటే ఏంటంటే అవి అన్నీ అరిగిపోయిన కాసులు ఉండేవి. అలా అరిగిపోయినట్టే అవి ఎందుకు ఇట్లా రుద్దేవారంటే అవి అరిగినట్టే వాళ్ళలోని చెడు వాసనలు ఉంటాయి చూసారా లోపల, వాళ్ళకి సంస్కారాలు, చెడు సంస్కారాలు అవన్నీ ఎన్నో జన్మల నుంచి ఉంటాయి మనకి. కొన్ని ఓ పట్టాన్ని వదలవండి, అవి మనలో ఉండే దుర్గుణాలు పోవు, అట్లా అవి మిగిలిపోతాయి. వాసనలు అంటే కొన్ని అలా వచ్చేస్తూ ఉంటాయి మనకి అనేక జన్మల నుంచి, ఓ పట్టాన్ని వదలవు మనకి అవి. ఆ వాసనలు క్షయమైపోయాయి, పోయేవట. బాబా ఇలా చేతులతో రుద్దేసేవారట ఇట్లాగా. ఆ కాయిన్స్ రుద్దుతూ ఉంటే ఆ నాణ్యాలు, ఆ కాసులు వాళ్ళకి అక్కడ చెడ్డ సంస్కారాలు అన్నీ పోతూ ఉండేవట. అట్లా అరగదీసేవారట.
ఈయనేమో మసీదులో కూర్చొని రుద్దెత్తూ ఉండేవారు కాసులు ఎట్లాగా. వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే ఎక్కడో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళకి సంస్కారాలు పోతూ ఉండేవి. ఎంత అద్భుతమైన చర్య చూడండి, ఎంత అద్భుతం. వాళ్ళు చేసింది ఏంటి? బాబాను నమ్ముకున్నారు, ఆయనకి దక్షిణ సమర్పించుకున్నారు. ఆ కాయిన్స్ పట్టుకుని అరగదీస్తున్నారు. ఇది బాపుది, ఇది కాకాది అనుకుంటూ వాళ్ళ కాయిన్స్. ఎంతగా అద్భుత ఫలితం చూడండి ఆయన ఆశ్రయించినందుకు. అలానే అంటే ఆ చర్యలు చూడండి, మనకు అంతు పట్టదు. ఆ కాయిన్స్ రుద్దడం ఏమిటి, వాళ్ళకి అసలు వాసనలన్నీ క్షయం అవడం ఏమిటి, ఎన్నో జన్మల నుంచి పట్టి ఉన్న వాసనలు. అసలు ఎలాంటి గురువు చేతిలో పడ్డారండి వాళ్ళు, ఎంత అద్భుతం చూడండి. అట్లాంటి గురువు కదా లభించవలసింది. అలానే సాయి ఆగ్రహావేశపూరితమైన చర్యల వలన భక్తుల చెడుగుడులు దూరం అయ్యేవి చేసామస్ట్. అలాగే బాబా ఆగ్రహావేశమైన పూరితమైన చర్యల వలన ఒక్కోసారి ఆయనకి చాలా ఆగ్రహం వస్తూ ఉండే. చూసారండి, కోపంతో ఇలా విసిరేశారు బాబా, ఇవన్నీ ఉండేవి చూసారా, మనకి లీలామృతంలో కనబడతాయి. వాటి వలన అవే అక్కడ ఉండే భక్తులందరికీ చెడు ఉంటాయి చూసారా వాళ్ళల్లో, అవన్నీ దూరం అయిపోయేవి, అవన్నీ పోయేవి భక్తులకి. ఒక్కోసారి మనకు తెలియకుండా వస్తూ ఉంటాయి చూసారు కొన్ని చెడు ఇవి, అవన్నీ పోయేవిట. ఇదే పద్ధతిన శ్రీ అక్కల్కోట స్వామి, హజరత్ తాజుద్దీన్ బాబా గారు కూడా ప్రవర్తించేవారు. ఇది మహనీయుల్లో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదే అక్కల్కోట స్వామి గారిని తాజుద్దీన్ బాబా గారు కానీ ఇలాగే ప్రవర్తించేవారట. ఒక్కొక్కసారి గట్టిగా తిట్టిపోయడాలు, ఇట్లాంటివన్నీ ఆగ్రహం రావడం వాళ్ళకి అలా ఉండేట. అట్లా చేస్తే దాని అర్థం ఏంటంటే చుట్టుపక్కల ఉండే భక్తుల్లో ఆ చెడు అనేవి కొన్ని ఉంటాయి కదా లోపల, అవన్నీ పోగొట్టేవారు అనమాట. అది ఒక వింతైన చర్య, అతీతమైన చర్య. అది మనకు అర్థం కాదు. వాళ్ళకి ఏదో కోపం వచ్చింది, ఎందుకు వచ్చింది కోపం? వాళ్ళకి కోపం ఏంటమ్మా? ఎక్కడ కోపం ఉంటుందండి? తల్లికి బిడ్డ మీద కోపం ఉంటుందా? ఏదో లోపల ఉంది ఆ చెడు పోవడానికే కోపం కదా. నిజానికి అది కోపం కాదు, మన శ్రేయస్సు కోసమే. ఒకసారి చాలా ఘోరమైన తిట్లు తిడుతున్న తాజుద్దీన్ బాబా గారితో భక్తులు ఎందుకు అలా తిడతారు అలా అడిగినప్పుడు ఆయన నవ్వి, అవి తిట్లు కావు, ఆశీస్సులు అన్నారు. ఒకసారి తాజుద్దీన్ బాబా చాలా ఘోరంగా తిడుతుంటే అప్పుడు అడిగారట వచ్చి భక్తుడు, ఎందుకంటే ఇంత ఘోరంగా తిడుతున్నారు? అప్పుడు బాబా నవ్వి అన్నట్టు, అవి తిట్లు కాదు, ఆశీస్సులు అన్నట్టు. అలా చాలా విచిత్రంగా ఉంటుందండి, వింతగా ఉంటుంది అందరు మహనీయుల దగ్గర. అది సాయి విషయం కూడా అంతే, బాబా దగ్గర కూడా అంతే. అది కేవలం ఒక యోగమయమైన ఆధ్యాత్మిక చర్య, మనకు అసలు అందదండి. అది యోగమయమైన ఆధ్యాత్మిక చర్య, అది ఒక ఆధ్యాత్మిక చర్య, అది మనకు అందదు. అదే కోపంతో తిట్లు తిట్టడం ఏమిటి? అవేమందా, అవన్నీ ఆశీస్సులే, తిట్లు కాదు. ఆయన కోపం కూడా మనకి శ్రేయస్సే, మంచిది. కనుక ఇంతకు పైన తర్కానికి అందనిది, ఇంతకు పైన తర్కించడం కానవసరం, మనకు అందదు. అది ఏమిటనేది మనకు అందదు, అంతే. మాస్టర్ గారు అదే చెప్పారు. ఇంకేమి లాజిక్ పనికిరాదు అక్కడ. ఇంతకు మించి మనకి తర్కానికి అందదు. అది ఒక ఆధ్యాత్మికమైన యోగ చర్య అన్నారు, అంతే. మనకు తెలియదు, అవన్నీ మనకు రావు, మనకు తెలియదు. ఆయన వింత చర్యలన్నీ ఇలాంటివే, ఆయన వింతవన్నీ ఇలాంటివే అని చెప్తున్నారు. ఆయనవన్నీ అలాగే ఉంటాయి, చాలా వింతగా ఉంటాయి. చూడండి, అసలు ఒక్కొక్కసారి చదువుతుంటే లీలామృతంలో చాలా వింతగా ఉంటాయండి. ఏదో గుంటలో ఇది రూపాయి వేశారు, తలపాక చుట్టారు, అది వేశారు, ఏంటో అసలు చాలా వింతవన్నీ ఉంటాయి బాబావి. కొన్ని మాటలు అసలు అర్థం కావు, అని తేలి నన్ను బాధ పెడుతుంది అంటారు, ఏదో నూనె వర్తకులు అంటారు. అబ్బబ్బా, అస్సలు అర్థం కాని కొన్ని అయితే మాస్టర్ గారు రాశారు, కొన్నిటికి వివరణ. అసలు అర్థం కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థమయ్యి ఉండదు. అందుకే ఆయన పిచ్చాయని అన్నారు కూడా, చాలామంది అనిపిస్తుంది నాకు.
మనం ఉంటే మనం అట్లాగే అనుకుని ఉంటామేమో ఆయన్ని. వారు సంతానార్థి తమ దర్శించిన ఒక హరిజన యువతిని చెడ్డతిట్లు తిట్టడం గురించి మరొక యోగితో విమర్శిస్తూ చెప్పిన భక్తునితో ఆ యోగి దానిలోని మర్మాన్ని విడమరిచి చెప్పిన ఉదాంతం ఈ ప్రస్తావనకు చరమవాక్యము. ఒకసారి ఒక హరిజన యువతి వస్తుంది బాబా దగ్గర. వస్తే ఆ యువతిని ఆయన చెడ్డ తిట్లు తిడతారు. తిట్టేసరికి ఒక భక్తుడు అది చూస్తాడు. చూసి ఒక యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ బాబా అసలు ఒక ఆవిడని ఎన్ని చెడ్డ తిట్లు తిట్టాడు ఆయన అంటాడు. అనేసరికి ఆయన చెప్తాడే తప్పురా బాబు అట్లా అనకూడదు. ఆ భక్తుడితో చెప్తాడు ఆ యోగి, తప్పునైనా అట్లా కాదు, ఆవిడికి సంతానం లేదు, ఆ యువతకి సంతానం కోసం ఆయన దగ్గరికి వచ్చింది. ఆవిడ ఏదో కర్మ ఉంటుంది చూసారా, లేకపోవడం సంతానం, ఆ కర్మనంతా తీసేశారు ఆయన ఆ చెడ్డ తిట్లతోటి. ఇప్పుడు వెళ్ళి ఆవిడకి సంతానం ఉంది. ఇప్పుడు వెళ్ళి సంతానం కలిగింది ఆవిడకి. చూడు బాబా సంతానాన్ని ఇచ్చారు. తిట్లు తిట్టడం అంటే ఏమిటి, ఆవిడ సంతానాన్ని ఇచ్చారనమాట. పిల్లలు లేరు ఆవిడకి, ఇప్పుడు వెళ్ళి పిల్లలు ఉన్నారు ఆవిడకి అని చెప్పారు. విడమర్చి చెప్తారు ఆయన. ఆ తిట్లు కాదు, ఆశీస్సులు ఇచ్చారు బాబా. ఆవిడ సంతానాన్ని ఇచ్చారు బాబా, నువ్వు తిట్లు అనుకుంటున్నావు, పొరపడుతున్నావు అని చెప్పి విడమర్చి ఆయన ఆ మర్మాన్ని చెప్తారు. అలా మనకు తెలియదండి ఏంటన్నది. ఈ ప్రస్తావనకు చరమవాక్యం ఇదే చెప్తున్నారు బాబా. అవి తిట్లు కాదు, ఏమీ కాదు, శ్రేయస్సు కోసమే. ఇలా సాయి చర్యలను, మాటలను, చూపును, నవ్వును అర్థం చేసుకుంటే ఇలా ఉంటుంది ఆయన చర్య. అర్థం చేసుకుంటే మనకు అర్థం కాదు. ఇలా సాయి చర్యలను, మాటలను, ఆయన మాటలు, చూపును, నవ్వును అర్థం చేసుకుంటే, ధ్యానిస్తూ పోతే, వాటిల్నే మనం ధ్యానించుకుంటూ వెడితే మన చూపు ఆయన చూపులో భలే ఉంటుందండి. ఇది చదువుతుంటే మన చూపు ఆయన చూపులో, మన మౌనం ఆయన మౌనంలో, మన నవ్వు ఆయన నవ్వులో, మన హృదయం ఆయన ధ్యానంలో లయమంది చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత సిద్ధిస్తుంది. భలే రాశారు తెలుసండి మాస్టర్ గారు. ఇక్కడ భలే ఉంది చూడండి. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఇలా సాయి చర్యలను, మాటలను, చూపును, నవ్వును అర్థం చేసుకుంటే, అసలు బాబా చర్యలను, మాటలను, చూపును కనుక మనం ఇట్లా ఆయన నవ్వును మనం అర్థం చేసుకుంటే, మనకు అర్థం కావు కదా ఇవన్నీ. ఇలా మనం జాగ్రత్తగా అసలు ఏమిటి అయింది అని ప్రతి చర్యను, మాటని, చూపుని, నవ్వుని అసలు ఎందుకు ఏమిటి ఆయన ఎట్లా చేస్తారని ఆయన తత్వాన్ని అంతటిని మనం అర్థం చేసుకుంటే, ధ్యానిస్తూ పోతే కనుక మన చూపు ఆయన చూపులోను, మన మౌనం ఆయన మౌనంలో, మన నవ్వు ఆయన నవ్వులో, మన హృదయం ఆయన ధ్యానంలో లయమంది చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత సిద్ధిస్తుంది. అప్పుడు సిద్ధిస్తుంట చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత సిద్ధిస్తుందట. అప్పటి వరకు ఉండదండి ఏమి. అలా లయం అవ్వాలట. ఆయన నవ్వు మన నవ్వు ఆయన నవ్వులోను, మన హృదయం ఆయన హృదయంలో, ఆయన ధ్యానంలో, మన మౌనం ఆయన మౌనంలో అలా కలిసిపోవాలట. అంతలా జరగాలట. అది కల్పవృక్షం వంటి సద్గురువు దొరకక దుఃఖంలో పరిభ్రమిస్తున్నానని తప్పించావు. ఇదిగో నేను దొరికాను. నిన్ను నియమాలతో, వ్రతాలతో సతమతం చేయడం లేదు. నిరాహారవై తపస్సు చేయమనలేదు. సర్వబంధ త్యాగం చేయమనలేదు. శాస్త్రాలు చదవమనలేదు. హృదయం అంతటితో నన్ను సదా స్మరించి నావలే అవమని మాత్రమే తెలిపాను. ఇప్పుడేమి చేస్తావో, నే చెప్పి చేసి చూపిన సరళ సన్మార్గాన్న అంతఃశుద్ధి నుండి తరిస్తావా, లేక నీ ఛాందసమైన మౌఢ్యాన్ని ఆశ్రయించి నా సాటి అన్వేషుల వలె జన్మమన్నాల వలయమైన అరణ్యంలో దారి తప్పి దైవాన్వేషణ మాని తిరుగుబోతావా అంటోంది ఆ నవ్వు, ఆ చూపు, ఆ మౌనం మన ఆచరణపూర్వకమైన సమాధానాన్ని చూస్తున్నాయి. చూడండి ఎంత మాస్టర్ గారు ఎంత అద్భుతంగా రాశారు. ఈ లాస్ట్ పేరా సూపర్. ఇంకా అసలు ఎంత బాగుందో. మన్నే ప్రశ్నిస్తున్నారు మాస్టర్ గారు. ఏమంటున్నారు చూడండి. కల్పవృక్షం వంటి సద్గురువు దొరికాక, కల్పవృక్షం లాంటి ఆయన దొరికారు సద్గురువు.
సద్గురువు దొరకక క్షమించండి, కల్పవృక్షం వంటి సద్గురువు దొరకక దుఃఖంలో పరిభ్రమిస్తున్నానని తపించావు. నువ్వు కల్పవృక్షం లాంటి సద్గురువు దొరకలేదు ఈ దుఃఖంలో అనేసి దుఃఖంలో పరిభ్రమిస్తున్నావు అని తప్పించావు నువ్వు. ఇదిగో నేను దొరికాను, ఇక్కడే ఉన్నా, దొరికాను నేను నీకు. నిన్ను నియమాలతో వ్రతాలతో సతమతం చేయడం లేదు, నీకేం నియమాలు పెట్టలేదు, అంతే కదండి. ఏం నియమాలు ఉన్నాయి మనకి? బాబా ఆయన నియమాలు పెట్టి అసలు ఉపవాసాలు కూడా వద్దన్నారు ఆయన హాయిగా, అవునా? ఇంకా స్నానాల గురించి కూడా చదువుకున్నాం మనం. ఎంత అసలు ఎట్లా చెప్పారో చూడండి ఆయన. నియమాలతో వ్రతాలతో సతమతం చేయడం లేదు. ఏమైనా వ్రతాలు పెట్టారా మనకి? ఈ వ్రతం చేయి, ఆ వ్రతం చేయని ఏమీ లేదు. నియమాలు ఏమైనా పెట్టారా? ఏమీ లేదు. ఆయన ఏమీ పెట్టలేదు. మన నిరాహారమై తపస్సు చేయమనలేదు. మన ఏమైనా ఉపవాసాలు చేయమన్నారా? లేదు. తపస్సులు చేయమన్నారా? యజ్ఞాలు చేయమన్నారా? యాగాలు చేయమన్నారా? ఏమీ లేదు. సర్వబంధ త్యాగం చేయమనలేదు. ఏమైనా వదిలేసే ఇల్లు వాకిలే అన్నారా? లేదే. మాస్టర్ గారు చూడండి, హాయిగా గృహస్థుగా వచ్చారు మాస్టర్ గారు కదా. అలాగేం చెప్పలేదు మనకి. శాస్త్రాలు చదవమనలేదు. ఏమన్నా వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు తీసి చదవమన్నారా? మన పారాయణ చూడండి ఎంత సింపుల్గా రాశారో మాస్టర్ గారు. అర్థం కానివి ఏమి లేవు అందులో. సాయిలీలామృతం కదా. హృదయం అంతటితో నన్ను సదా స్మరించి నావలే అవమని మాత్రమే తెలిపాను. ఏం చెప్పారు బాబా? హృదయం అంతటిలో నన్ను సదా స్మరించి, నువ్వు మనస్ఫూర్తిగా హృదయం అంతటితో నన్ను ఎప్పుడు స్మరించు, మనస్ఫూర్తిగా అని చెప్పారు. అది హృదయం అంతటితో సదా ఎల్లప్పుడూ స్మరించి నావలే అవమని మాత్రమే తెలిపాను. నావలే అంటే ఇట్స్ నాట్ ఫిజికల్లీ అండి, అది గుర్తుపెట్టుకోండి. అదేమీ బాహ్యంగా కాదు, మళ్ళీ అంటే చక్కగా లోపల మంచి గుణాలతో అన్నమాట. ఇప్పుడు ఏమి చేస్తావో నేను చేసి చూపిన సరళ సన్మార్గాన్న అంతఃశుద్ధి నుండి తరిస్తావా, లేక నేను చెప్పాను, చేశాను, నీకు చూపాను, అన్నీ చేశారు ఆయన. అట్లాంటి సరళ మార్గం అని చెప్తున్నారు చూడండి. అలాంటి మార్గాన్న అంతఃశుద్ధి నొంది చూడండి, అంతరంగాన్ని శుద్ధి చేసుకొని అంతఃశుద్ధి నొంది తరిస్తావా, నువ్వు తరిస్తావా లేదా? అంతఃశుద్ధిని నొక్కి చెప్తున్నారు. ఎంత ఈ అధ్యాయం అంతా అదే చెప్తున్నారండి. అంతఃశుద్ధి అది మొదట సాధించుకోండి. అంతఃశుద్ధి సాధిస్తావా, తరిస్తావా, అంతఃశుద్ధి నుండి తరిస్తావా, లేదా నీ ఛాదసమైన మౌఢ్యాన్ని ఆశ్రయించి మన ఛాదసమైన మౌఢ్యం ఉంటుంది కదా, దాన్నే ఆశ్రయించి నా సాటి అన్వేషుల వలె, బాబాతో పాటు వచ్చిన సాటి అన్వేషులు ఏమైందండి? వాళ్ళు అలా తిరుగుతూనే ఉన్నారు జననమరణ చక్రంలో. బాబా ఒక్కరే ఆ గురువుని ఆశ్రయించి అంతటి వారైపోయారు ఆయన. నా సాటి అన్వేషకుల వలె జనన మరణాల వలయంలోనే అరణ్యంలో దారి తప్పి దైవాన్వేషణ మాని తిరుగుబోతూ అవుతావా? నువ్వు కూడా అలాగే అవుతావా? వాళ్ళలాగానే వాళ్ళ దైవాన్వేషణ మానేసి వాళ్ళు జనన మరణ చక్రంలో తిరుగుతున్నారు. ఇంకా తిరుగుబోతులు అయ్యారు అడవిలో మళ్ళీ వాళ్ళు. నువ్వు అలాగే అవుతావా? జనన మరణాల్లో ఉండి గురువుని పట్టుకోకుండా అట్లాగే ఉంటావా నువ్వు? అంటోంది. ఆ నవ్వు, ఆ చూపు, ఆ మౌనం మన ఆచరణపూర్వకమైన సమాధానాన్ని చూస్తున్నాయి అంటోందిటండి. ఆ నవ్వు, ఆ చూపు, ఆ మౌనం. షిరిడీలో బాబా నా వంకే చూస్తున్నట్టుంది. ఎందుకు చూస్తున్నట్టుంది? అదే చూస్తున్నట్టుంది. ఆ మౌనం, ఆ చూపు, ఆ నవ్వు మన ఆచరణపూర్వకమైన సమాధానాన్ని చూస్తున్నాయి. చెప్పు, సమాధానం ఏంటని అడుగుతున్నారు. అది ఆచరణపూర్వకమైన సమాధానాన్ని చూస్తున్నాయి. మన ఆచరణ అడుగుతుంది. అక్కడ అడుగుతున్నారు ఆయన. ఏది నీ ఆచరణ ఏది అని అడుగుతున్నారు. అక్కడ షిరిడి వెళ్ళినప్పుడు మనకు గుర్తు రావాలి. అక్కడ ఈ అధ్యాయం గుర్తుకు రావాలి. వెళ్ళేసరికి ఆచరణపూర్వకమైన సమాధానాన్ని అడుగుతున్నారు ఆయన. ఆ నవ్వు, ఆ చూపు, ఆ మౌనం. అందరూ అంటూ ఉంటారు బాబా నా వంక చూస్తున్నట్టే ఉంటుంది షిరిడీలో అని. నిజమే, నేను కాదనట్లేదండి. భక్తి కాదన్ను, నేను ఏది కాదను. నిజమే, ఆయన కరుణామూర్తి, నేను కాదనటం లేదు.
కాకపోతే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, లోపల ఉండే ఆ తత్వాన్ని కూడాను. ఆయన చూస్తున్నారు, నవ్వుతున్నారు అంటే అర్థం ఏమిటి? నీ ఆచరణ ఏది అని అడుగుతున్నారు అని. లోపల డెప్త్ తెలుసుకోవాలి. కొత్తలో చూస్తారు, నవ్వుతారు. అస్తమాను చూస్తూ నవ్వరు కదా, చివరికి అడుగుతారు, ఇంతకాలం నుంచి చూసి నవ్వుతున్నా, నేను నేర్చుకున్నావు అని అడుగుతారు. చివరికి వచ్చేసరికి మారుతుంది ఆ నవ్వు చూపు. ఎక్కడికి వెళ్తుంది? ఆచరణపూర్వకమైన సమాధానం. అడుగుతారు మనల్ని, ఏది ఆచరణ ఏది ఇంకా అని అడుగుతున్నారు ఆయన. ఇంకా ఎన్నాళ్ళు కొత్త కాదు కదా, ఇంకా ఆచరించాలి కదా. కొత్తలో సరే పాపం చాక్లెట్లు ఇస్తారు మనకి. స్కూల్లో కొత్తగా పిల్లలు జాయిన్ అయితే చాక్లెట్లు ఇస్తారు, బాగుంది టీచర్ దగ్గర. తర్వాత మరి చదువుకోవాలి కదండి, ఎన్నాళ్ళు చాక్లెట్లు తీసుకుంటూ చదువు ఎగ్గొట్టుతారు. కరెక్ట్గా అలాగే ఉంటుందండి నర్సరీ పిల్లలతో అంతే. మనం ఇప్పుడు చాక్లెట్ కోసం స్కూల్కి వెళ్తా, స్కూల్కి వెళ్ళడం కోసం, స్కూల్కి రావడం కోసం చాక్లెట్లు ఇస్తుంది టీచరు. లేకపోతే వాడు స్కూల్కి రాడు కదా, ఏడుస్తాడు. అందుకని మరి చదువుకొని అంటే చదువుకోవాలి కదా. వాడు ఎందుకు వెళ్తున్నాడు స్కూల్కి? చదువుకోవడం కోసం. చదువుకోవాలి కదా, మనమేగా పంపిస్తున్నామండి స్కూల్కి. చదువుకోవాలి కదా. టీచర్ అంటే భయం పోవాలి, చదువుకోవాలి. చాక్లెట్ ఇచ్చింది, వాడు పెడతాడు, చదువుకోవాలి కదా. అదే పరిస్థితి ఇక్కడ. అర్థం చేసుకోవాలి మనం. బాబాని కూడా అర్థం చేసుకోవాలి. ఎన్నాళ్ళు అట్లా ఉంటాం? అందుకని ఆచరణ అనేది కావాలి చాలా జాగ్రత్తగా. అందుకే బాబా చెప్పారు మనకి. ఒక అతను అంటాడా ఇట్లా రాకూడదంటే, కాదు, ముందు అందరూ అట్లాగే వస్తారు, స్థాయి చెక్కిన తర్వాత సన్మార్గానికి వస్తారని చెప్పారు బాబా. అందుకని ఒక అడుగు వేయాలి మనం. ఇంకా ఆచరణ అదే బాబా చూస్తున్నారు. ఎప్పుడు వస్తారా మీరు, ఇంకెప్పుడు ఆచరణ? అందుకే అన్నారు, నా దగ్గర రాసులుగా ఉంది, ఊది అడిగేవాళ్ళే లేరు అన్నారు. జ్ఞానం అంత, అది అడిగేవాళ్ళు ఎవరు లేరట. అందరూ గొంతెమ్మ కోరికలతో వస్తున్నారు, వలద కానమ్మ కోరికలతో అన్నట్టు బాబా. రెండు అన్నది ఆయనే. చూడండి, అంటే ఎందుకన్నా అక్కడ ఆగిపోతున్నారు మీరు అని చాలా ఆవేదన చెందారట ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. బాబా ఆ నవ్వు, ఆ చూపు, ఆ మౌనం మన ఆచరణపూర్వకమైన సమాధానాన్ని చూస్తున్నాయి. అట్లా అరణ్యంలో పడి తిరుగుతావా, నేను దొరికాను, ఉన్నాను, ఇంకా నీ ఇష్టం, ఆలోచించుకో అని చెప్తున్నారు ఇక్కడ. అది చాలా అద్భుతమైందండి. లాస్ట్ పేర చాలా బాగుంది. కల్పవృక్షం లాంటి ఆయన దొరికారు, ఇంకేంటి కదా, అవునా? ఇంకేంటి చెప్పండి. మనకేమి పెద్ద అర్థం కాని ఇదిలో ఆయన ఏమీ లేవు. మనకి చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు అన్నీ. మనమేమి తీసి పెద్ద సంస్కృతంలో చదివేయక్కర్లేదు. శుభ్రంగా మనకు అర్థమయ్యే భాషలో, పామరులందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు బాబా. మనలాంటి వాళ్ళ కోసమే వచ్చి ఆయన ఏ శాస్త్రాలు తిరగేయక్కర్లేదు. ఆయన చెప్పినది చేస్తే చాలు, ఇంకేం అక్కర్లా. మొత్తం వేదాలు, ఉపనిషత్తులు అన్నిటి సారం బాబా బోధనలో ఉంది, అన్నిటి సారం ఉంది. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే చాలు, మనకి ఇంకేమీ చేయక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. అదే ఆయన చెప్పింది. రే బాబు, నేను చెప్పింది చేయండిరా చాలు అన్నారు ఆయన. ఇంకేమీ చెప్పాలి, నా బోధలు, సూక్తులు చాలు. అది దానికి మనం బాధపడిపోతున్నాం. ఇంకేం చేస్తాం? మన యజ్ఞాలు యాగాలు చేస్తామా మనబోటి వాళ్ళం? అది పరిస్థితి ఇప్పుడు. అది చాలా చక్కటి అధ్యాయం అండి. ఈ అధ్యాయం అయిపోయింది కాబట్టి ఒక్కసారి రివిజన్ చేసి ఒక్కసారి చదువుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అద్భుతమైన అధ్యాయం. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే అంగీకరించం. చూడండి, మన అభిప్రాయాలే కరెక్ట్ అనుకుంటాం ఎప్పుడు.
చాలా అసలు అంటే నిజాయితీ ఉండాలండి ఈ విషయంలో. ఏదైనా నిజాన్ని అంగీకరించవలసిన ఇది ఉండాలి. మనకు తెలిసిందే కరెక్ట్ అని కాదు, ఏది నిజమో దాన్ని అంగీకరించాలి. మనకు తెలిసింది ప్రతీది నిజం అనుకోకూడదు. నిజమైన దాన్ని ఎవరు చెప్పినా అది నిజమైనప్పుడు ఆ నిజమైన దాన్ని అంగీకరించడం అనేది ఉండాలి. అది సత్యాన్వేషణ అంటారు. అన్వేషకుల లక్షణం అది. అది ఉండాలి. నిజాన్ని అంగీకరించడం అది నేర్చుకోవాలి ఎవరైనా సరే. అది సత్యాన్వేషణ అనమాట. అన్వేషకుల లక్షణం నిజాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయాలి. తెలుసుకోవడం అంటే అది. తెలుసుకోవడం అంటే అది అట్లా ఉండాలి. మనస్సు సత్యాన్వేషణ పూర్వకంగా ఉండాలంటారు. అంటే ఏంటంటే ఎవడు చెప్పాడు వీడవాడా అట్లా కాదు, ఏది నిజమో అన్నదాన్ని యాక్సెప్ట్ చేయడం అన్నమాట. నిజాయితీగా ఉండాలి అది. ఆ విషయం చాలా ఇంపార్టెంట్ విషయం అది. నిజాన్ని తీసుకోవాలంతే. అది మన అభిప్రాయాన్ని కాదు, లేకపోతే నాకు నచ్చిన వాడు వీడవడో చెప్పాడు కాబట్టి అది కరెక్ట్ అట్లా కాదు. నిజాయితీ ఉండాలి, ప్రమాణం అయ్యి ఉండాలి. అది ప్రామాణికంగా ఉండాలి విషయం, రుజువై ఉండాలి ఆ విషయం. అది అది చాలా ఇంపార్టెంట్. అర్థమైందని నేను అనుకుంటున్నాను. అది ఇది బేస్ చేసుకోవాలి ఎక్కడికైనానండి. ఇది బేస్ చేసుకుంటే మనం చదివే ప్రతి దాంట్లోనూ మనకి స్పష్టత ఉంటుంది. ప్రతిదండి ఏదైనా సరే ఏ గ్రంథం తీసుకున్నా మనసు అట్లా ఉన్నప్పుడు మనకి ఆ నిజాయితీ ఉండాలి. అవి ఉన్నప్పుడు చదువుతున్నది మనకి క్లారిటీగా ఉంటుంది. లేకపోతే ఎక్కడో శంక మన భావాలు ఇవే ఉంటాయి మనకి. నిజాయితీ లేకపోతే మన భావాలే అందులోకి వెళ్తూ ఉంటాయి. అట్లా ఉండకూడదు. ఒక గ్రంథం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనసు అట్లా ఉండాలి, సత్యాన్వేషక పూర్వకంగా ఉండాలన్నమాట. అది రేపు మనం సాయిబాబా సూక్తులు, చాలా అద్భుతమైన అధ్యాయం అండి ఇది. మనం రేపు స్టార్ట్ చేద్దాం. చక్కటి అధ్యాయం, చాలా బాగుంటుంది. ఒక్కొక్క సూక్తి చక్కగా చెప్పుకోవచ్చు మనం. చాలా చక్కటి అధ్యాయం. చదువుకున్న కొద్దీ ఇంకా మనసు ఎంతో నిర్మలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సాయిబాబా సూక్తులు చాలా మంచి అధ్యాయం. రేపు స్టార్ట్ చేద్దాం. అందరూ ఒకసారి అయిపోయిన అధ్యాయాన్ని ఒక్కసారి చదువుకోండి, రివిజన్ అవుతుంది. చాలా ఎలా చూసుకున్నా ఈ గ్రంథం అద్భుతం. సాయినాథ ప్రబోధామృతం మళ్ళీ 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 మనం చదువుకోవాల్సిన గ్రంథం. అది మంచి అవకాశం మనకి మాస్టర్ గారు ప్రసాదించారు, ఈ గ్రంథం చదువుకునే అవకాశం. ఇదివరకు ఎన్నోసార్లు నేను తీసి కొంచెం కొంచెం చదివి పక్కన పెట్టేసేదాన్ని. అట్లా అమ్మో నా వల్ల కాదు అనిపిస్తూ ఉండేది. ఈ వంకనైనా సరే నన్ను కూర్చోబెట్టి మాస్టర్ గారు చదివించారు. అది అందుకని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాస్టర్ గారికి. చాలాసార్లు అండి తీయడం పక్కన పెట్టేయడం అనమాట ప్రబోధామృతం. అట్లా ఉండేది. అంటే ఏటో చాలా భయం వేస్తూ ఉండేది చూసినప్పుడల్లా. అందరం అట్లాగే భయపడుతూ ఉండేవాళ్ళం మేము. సత్సంగం మొదలు పెడితే కానీ చదవడం అనేది నాకైతే అవ్వలేదు. అలాగా ఒకదాన్ని కూర్చొని చదవడం మాత్రం అవ్వలేదు నాకు. సరే ఇట్లా కానీ అవ్వదు దీనికి అనుకున్నారేమో మాస్టర్ గారు, ఇట్లా కూర్చోబెట్టారు. అది బాగుంది. నెక్స్ట్ మనకి సాయిబాబా సూక్తులు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.